పాత కక్ష సాధింపుతో మామ కోడలిపై 9 మంది దాడి చేసి గాయపరిచిన సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వందగల్ గ్రామానికి చెందిన బాధితులు తలారి తిక్కస్వామి కోడలు సునీతలు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన బొంబాయి తిక్కస్వామి, శివన్న, ఆనంద్, బంజరప్ప, ఆంజనేయ, శారద, యోహాను, సేను, కిరణ్లు కలిసి రాత్రి సమయంలో చెప్పులు, కట్టెలతో, కాళ్లతో తన్ని విచక్షణ రహితంగా దౌర్జన్యంగా దాడి చేయడంతో సునీత వెన్నెముకకు గాయమైందని అన్నారు. ప్రస్తుతం బాధితులు ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని కోసగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపినట్లు సమాచారం. వాళ్ళు ఇంటికి ఎక్కువ పద్దెన మాట్లాడదు పద్దెన ఏ కొడక ఇప్పుడు పద్దెన మాట్లాడితే ఇప్పుడు తొన్నాలే కొడక నేను ఇప్పుడు తొన్నాలని కొన్నినారు తొన్నినా కూడా నన్ను కూడా ఇందుకు ఎదురు గుద్దినా కూడా నేను కిందకి బార్లు పడిపోయినాను. అది గ్యాస్ లేక అది వచ్చి కూడా ఆటోలో తీసుకొని వచ్చినా కూడా పోలీస్ సార్ వచ్చి కూడా అయ్యా పద్దెన మీరు డాక్టర్తో పోయి పరిస్థితులు బాగలేవు, డాక్టర్తో పోయేసి అడ్డుపెట్టాడు మా అమ్మాయి పద్దెన వస్తామని అన్నారు. ఇంతవరకు కూడా రాలేదు. ఇప్పుడు మేము వచ్చినాం కూడా ఇప్పుడు వచ్చేసి చేసేది రేపు అంటున్నారు.